75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది, మా ఎజెండా మాకు ఉంటుంది. మేము కూడా అదే అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మేము కూడా అన్ని వచ్చేటువంటి జరిగేటువంటి అన్ని పార్లమెంట్ సీట్లు మేమే గెలుస్తామని మేము అనుకుంటున్నాం. తప్పకుండా వస్తాయని ఆశిస్తున్నాం. అందుకనే పార్టీ పరంగా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రివ్యూ మీటింగ్స్ అంటే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఓడిపోయిన సభ్యులు కానీ, లేకపోతే అనుబంధ సంస్థలు అధ్యక్షులు వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఎలాగా పార్టీని మళ్ళీ రివైవ్ చేసుకోవాలి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలి అనేది ఈ పార్టీ యొక్క సిద్ధాంతం. కాకపోతే వాళ్ళు మనం ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇతర దేశాలు పోయినప్పుడు పాలిటిక్స్ మాట్లాడుకుంటేనే బాగుంటుందని నా భావన. ఎందుకంటే ఇతర దేశాల ముందు మన రాష్ట్రం యొక్క దీన్ని కించపరిచినట్టు అవుతుంది. ఎందుకంటే అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా లేకపోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు అది దాని ఇంపాక్ట్ రాష్ట్రం మీద పడుతుంది. పొలిటికల్గా మనం రాష్ట్రంలో వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో మన ఎజెండా గురించి మన పొలిటికల్ డిస్కషన్ కానీ, పొలిటికల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేటువంటి అధికారం అందరికీ ఉంది. దాని మీద నేను లోతుగా పోను. కానీ ఈరోజు రివ్యూ చేసుకోవడానికి ముఖ్య కారణం అదే. జరిగినటువంటి మొన్న సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు అందులో జరిగినటువంటి పరిణామాలు, దానికి కావాల్సినటువంటి మళ్ళీ ఎలా రివైవ్ చేసుకోవాలి, ఎందుకు ఆ లోతు జరిగాయి, ఇవన్నీ ఆ గ్యాప్ ఎక్కడ వచ్చింది, ఆ వ్యాక్యూమ్ ఎక్కడ వచ్చింది అనేది ఈరోజు జరగబోతున్నటువంటి ఈ సమావేశాలు. తప్పకుండా ఈ సమావేశాల ద్వారా ఒక అవుట్కమ్ వస్తుందని భావిస్తున్నాను. టీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదు, అహంకారంతో మాట్లాడుతున్నారు. అధికారం పోయినా కూడా అహంకారం తగ్గిస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి. ఇప్పుడు చూడండి, అహంకారం అనేది ఎవరి మీద అహంకారము? అధికారం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కొన్నిసార్లు కొన్ని పొరపాటు జరిగి ఉంటాయి. కానీ దాని అహంకారం అని మీరు భావించుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా దానికి ఇంటర్ప్రిటేషన్ అలాగే వస్తుంది. కాబట్టి ఎవరే కానీ రాజకీయంగా అధికారం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు ఒక తీరు ఉండకూడదు. అధికారం ఉన్నా లేకపోయినా ఒకే తీరు ఉన్నప్పుడే రాబోయే రోజుల్లో ప్రజల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకున్నటువంటి అవకాశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.